హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి ఓట్స్ దోశలు. దోశలు చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాదు వెయిట్ లెస్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. టేస్టీ అండ్ క్రిస్పీ ఓట్స్ దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు ఓట్స్ని, అదే కప్పుతో బొంబాయి రవ్వ, పావు కప్పు బ్రౌన్ రైస్ని తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బ్రౌన్ రైస్ మీకు అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. బ్రౌన్ రైస్కి బదులుగా మీరు 2 టేబుల్ స్పూన్స్ వరిపిండిని కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. రెడీ చేసుకున్న పిండిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా దోశలుగా వేసుకోవచ్చు. పిండిని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకుని 1 కప్పు పెరుగు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 క్యారెట్ తురుము, కట్ చేసిన 4 పచ్చిమిర్చి, 1 ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, కాస్త కొత్తిమీర తురుము, టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి. మీకు ఇంకా కావాలంటే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుని దోశల పిండిలా కలుపుకోవాలి. ఇదే పిండితో ఊతప్పంలా వేసుకోవచ్చు, గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు, కాస్త పలుచగా చేసుకుని దోశలుగా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, ఇదే పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు, గుంత పొంగనాలు, ఊతప్పం వేసుకోవచ్చు. గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని కలుపుకొని దోశలుగా కూడా వేసుకోవచ్చు. ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత దోశలా వేసుకోవడమే. అట్టు పైన 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. అట్టు క్రిస్పీగా బాగా వస్తుంది. దోశ 2 వైపులా క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మిగతా దోశలను కూడా ఇదే విధంగా వేసుకోవాలి. దోశలు వేసేటప్పుడు పెనం బాగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వడం వల్ల దోశలు బాగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. అంతేనండి, ఇన్స్టెంట్ ఓట్స్ దోశలు రెడీ అయిపోయాయి. చూడండి, చాలా పలుచగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. వీటిలోకి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. మీకు నచ్చిన చట్నీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేశాను. అసలు ఇటువంటి దోశలకి చట్నీయే అవసరం ఉండదండి. చట్నీ లేకుండా కూడా చాలా బాగున్నాయి. క్యారెట్ అది వేసాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.